టీఆర్ఎస్ పేరు తనకే రాసిపెట్టి ఉంది అన్నారు కల్వకుంట్ల కవిత. 5 పేర్లు సూచిస్తే తెలంగాణ రక్షణ సమితి ఈసీ తమకు ఇచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తోందని, సచివాలయానికి సీఎం ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అనుకుంటే బీఆర్ఎస్ పాలనలో రాలేదన్నారు. తన నాన్న కేసీఆర్ ని తిట్టలేదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మాత్రమే విమర్శించా. తప్పులపై ఇకపై కూడా విమర్శిస్తూనే ఉంటా అన్నారు కవిత. తాను చెప్పిన పాంచజన్యం హామీలు అమలు చేయకుంటే అమరుల స్తూపానికి కట్టేసి రాళ్లతో కొట్టండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. యువకులకు ఏం చెప్పింది? నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎన్నికలలో మాత్రం తప్పించుకోరు. ఖచ్చితంగా తెలంగాణ యువకులు ఎవరైతే మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి, రథయాత్రలు చేసి సీఎంని చేసినరో వాళ్ళే మళ్ళా బస్సు యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి మిమ్మల్ని గద్దె నుండి కూడా దింపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక ప్రజలను గలుసుడు, మమేకమవుడు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అంతకుముందు ప్రజావానికి ఒక్కరోజు వచ్చిరండి సీఎం గారు, జస్ట్ 1 డే. తర్వాత ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు తప్పితే ఇంకెక్కడా లేదు. అంటే సీఎం గారికి కనీసం ప్రజలను కలిసే తీరిక లేదు. మరి లేకపోతే ఎందుకు మాట ఇచ్చినట్టు? మీరు ఇచ్చిన మాట తప్ప మేము ఇంకోటి అడుగుతలేం. సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వచ్చిరండి రేవంత్ రెడ్డి గారు? ఈయన కూడా వాస్తు ప్రాబ్లంతోనే వస్తున్నారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. తల్లిదండ్రులతోని నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఈజ్ 2.5 lakh crores. మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన. పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను. ఖచ్చితంగా మేము వచ్చినాక విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుని, ఎందుకంటే వాళ్ళు మా రిసోర్సెస్ కదా, చదువుకొని రేపు పొద్దున వాళ్ళు మనకే సంపాదించి పెడతారు కదా. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు.